హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి తయారు చేయడం. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా బర్త్డే కానీ లేకపోతే ఇతర ఏదైనా పార్టీస్ కానీ ఉంటే ఇంట్లోనే మీరు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను దీనికోసం ఒక గిన్నెలోకి 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఎగ్లెస్ చేయాలనుకుంటే కనుక ఈ ఎగ్స్ ప్లేస్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోండి. 1/2 కప్ అంటే ఏ కప్ అని అడుగుతారేమో. మనం ఇప్పుడు మైదా పిండి ఇవన్నీ వేసుకునే కప్పు ఏదైతే ఉందో దాంట్లో సగం కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఎగ్ వేసుకుంటానంటే కనుక 2 ఎగ్స్ వేసుకోండి. ఈ 2 ఎగ్లు వేసుకున్న తర్వాత బాగా విస్క్ చేయండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో చేయండి. విస్కర్ లేకపోతే మీరు స్పూన్తో అయినా చేయొచ్చండి. ఇప్పుడు ఆమ్లెట్ వేయడానికి మన స్పూన్తో ఎలా కలుపుతామో అదేవిధంగా ఒక 2 to 3 మినిట్స్ వరకు అలా బాగా విస్క్ చేయండి. అలాగే దీంట్లో 1/4 కప్ నెయ్యిని కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి. నూనె యాడ్ చేసుకునేలా ఉంటే ఫ్లేవర్లెస్ నూనె వేసుకోండి. ఫ్లేవర్ ఉన్న నూనె వేసుకుంటే కేక్ అంతా కూడా పాడైపోతుంది. అంటే వేరుశనగ నూనె అలాంటివి వేయకూడదు. అలాగే 1 కప్పు పంచదార పొడి వేస్తున్నాను. మీరు 1/2 కప్పు పంచదార తీసుకొని పౌడర్ చేసుకుంటే అది 1 కప్ పౌడర్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం వేసిన పంచదార పొడి అనేది బాగా కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు మైదాపిండి యాడ్ చేసుకోవాలి. ఈ మైదాపిండి బదులుగా గోధుమ పిండిని కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. మీలో చాలామంది అడుగుతున్నారు బేకింగ్ పౌడర్ లేదు మా దగ్గర ఏం చేయాలి అని. అలాంటప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 చెప్పాను కదా, మీరు ఫుల్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎంతసేపు అంటే మన మైదాపిండి అనేది ఉండలుండలుగా కట్టకుండా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. దీనికంటే కొంచెం గట్టిగా ఉంటే కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని కేక్ తయారు చేసుకోవడానికి ఏదైనా టిన్ తీసుకోండి. అంటే మీ దగ్గర కేక్ చేయడానికి ఏదైనా ఉంటే తీసుకోండి, లేకపోతే ఇలాంటి గిన్నెలు మనకి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, అది ఏదైనా తీసుకోండి. తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుని మొత్తం గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓన్లీ కింద చేసినట్లయితే మీకు కేక్ అనేది సైడ్స్ అంటుకుపోయే ప్రాబ్లం ఉంటుందండి. కాబట్టి చుట్టూ కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఇలా మైదా పిండి అనేది చిమ్ముకోండి. లేదు అంటే కనుక బటర్ పేపర్ ఉంటే మీ దగ్గర అది కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలా ఈవెన్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గిన్నెని ఒకసారి ఇలా ట్యాప్ చేయండి, ఎందుకంటే దాని మధ్యలో ఏదైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉన్నా కానీ పోతాయి. దీని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఇక్కడ నేను కుక్కర్ పెడుతున్నానండి. మీరు కావాలంటే ఈ కుక్కర్ ప్లేస్లో దలసరి కడాయి ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దీని మధ్యలో మనకి సపోర్ట్ కోసం ఏదైనా గిన్నె కానీ లేకపోతే స్టాండ్ కానీ మీ ఇష్టం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని దానిపైన మనం కేక్ బ్యాటర్ వేసిన గిన్నె ఉంది కదా, అది పెట్టుకుని కుక్కర్ అయితే కనుక దాన్ని ఉన్న బెల్ట్ అలానే విజిల్ 2 తీసేసి అప్పుడు మూత పెట్టుకోవాలండి. 2 పెట్టకూడదు, మళ్ళీ చెప్తున్నాను. దాన్ని ఉన్న బెల్ట్ అలానే విజిల్ 2 తీసేసి మూత పెట్టుకుని గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 40 to 45 మినిట్స్ వెయిట్ చేయండి. ఆఫ్టర్ 45 మినిట్స్ అండి, కేక్ చూసారు కదా ఎంత బాగా బేక్ అయిపోయిందో. ఇది మధ్యలో ఉడికిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే ఏదైనా నైఫ్ కానీ లేకపోతే టూత్పిక్ కానీ మధ్యలో గుచ్చి చూడండి. మీ చూస్తున్నారు కదా, దీనికి ఏది అంటుకోలేదు అంటే కనుక ఇది మనకి బాగా కుక్ అయినట్టు. లేదు కొంచెం అంటుకుందంటే ఇంకొక 5 to 10 మినిట్స్ అలా వెయిట్ చేయండి. నాకైతే 45 మినిట్స్ పట్టింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలండి, వేడి మీద తీయకూడదు. ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నైఫ్ తోటి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్లంతా కూడా ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత దీనిపైన ఏదైనా ప్లేట్ పెట్టుకుని బోర్లించినట్లయితే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. పైన ఒకసారి ట్యాప్ చేయండి. చూస్తున్నారు కదా మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో.
ఇప్పుడు వీడియోలో నేను ఏదైతే మెజర్మెంట్స్ చెప్పానో అదే విధంగా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీకు కేక్ అనేది బాగా వస్తుందండి. ఇంకా కొంచెం దీనికంటే పెద్దది చేసుకోవాలనుకున్నప్పుడు క్వాంటిటీ అనేది డబల్ చేసుకుంటూ పోండి. అయితే ఇక్కడ నేను కేక్ అనేది మీకు కట్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇది నేను నా బర్త్డే కోసం అనేది చేసుకున్నాను. చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉందో. ఇంకా దీన్ని మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. విప్డ్ క్రీమ్ అవన్నీ ఉపయోగించి. అది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.